నీకు ఎగ్ బిర్యానీ కూడా ఇచ్చినా కూడా వాళ్ళకి పట్టించావు కదా. నువ్వేరా నన్ను వాళ్ళకి పట్టించావు. నిన్ను గొంతు నలిపి చెప్పా. వాడిని ఎంక్వైరీ చేసి పంపించకుండా ఎందుకు వాడిని జీపులో ఎక్కించావు? సార్, అండమాన్కి వెళ్ళే బస్సు ఇటు వస్తుందని అడ్డదిడ్డంగా అడుగుతున్నాడు సార్. అందుకే స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేద్దామని జీప్ ఎక్కించా. ఇన్నేళ్లు సర్వీస్ లో ఉన్నావు, ఆడి మొహం చూస్తే ఎలాంటాడో తెలియట్లే. కామెడీ ఫేస్ లా ఉంది. ఆయన అనవసరంగా జీపులో కూర్చోబెట్టావు. వెంటనే పంపించి కిందకి దిగరా. మీరు వెళ్ళండి సార్. ఏంటి దిగి పరిగెత్తరా? ఓ ఎన్కౌంటరా? పరిగెడితేనే కదా కాలుస్తారు. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళను సార్. పళ్ళు రాలగొడతానేమనుకున్నావు? ఎంత బెదిరించినా నేను ఎక్కడికి వెళ్ళండి సార్. మర్యాదగా వెళ్తావా లేక నిజంగానే కాదు? అయ్యో అయ్యా, పిల్లల్ని ఎందుకొచ్చింది నిజమే. వాళ్ళ నాన్నకు పెద్ద రౌడీ తెలియగానే ఆ పనికి రాజీనామా ఇచ్చి ఆ గ్రూప్ నుంచి తప్పించుకొచ్చేసారండి. అంతమంది వెళ్ళాలంటే లక్ష్యం సార్. ఈ బిల్డింగ్స్ లక్ష్యంలో మట్టి కొట్టకండి. రక్షక దైవమా, రక్షక ఇంకా హాఫ్ అన్ అవర్లో బస్సురా. అది అక్కడ నుంచి చూడు. అది కాదు కానీ ఫస్ట్ టైం తనే మాడదాం అంది. వెయిట్ చేస్తుంటుందేమో. రై, నేనేం చెప్తున్నా నువ్వేమంటున్నావు? ముందు టికెట్ పట్టుకో. ఊరికి తన గురించి ఆలోచించకరా. ఓ నెల తర్వాత డైరెక్ట్గా మాట్లాడితే అన్ని సర్దుకుంటాయి. నువ్వు ఊరు వెళ్ళాక నీ అడ్రస్ పంపించు, నీ బ్యాగ్ పంపిస్తాను. అర్థమైందా? సరే ఇంకా బయలుదేరు. కానీ ఇలా వాటర్ బాటిల్ పట్టుకురా పో. ఎక్కిళ్ళు వస్తున్నాయిరా చూడు. వాడు గ్యాంగ్ ఇక్కడే ఎక్కడ ఉన్నారని చెప్పారు. కాస్త కష్టపడితే పట్టేసుకోవచ్చు అయ్యా. ఈ సమయంలో ఏసీ వేరే ఫోన్ చేశాడు. ఇదిగా నా సరుగులో కేసు రికార్డు ఉంది, తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్లో ఇచ్చేయి. ఓకే సార్. పిల్లాడు పాపం ఆకలితో ఉన్నట్టున్నాడు. గిండిలో మొహిదీన్ బాయ్ అనే కొట్టుంది. అక్కడికి వెళ్తే వేడిగా వడలేస్తుంటారు. వాటిని ఇదిగా 10 రూపాయలకి తీసుకో, వెళ్ళు. సార్ ఏంటయ్యా వెళ్ళమని చెప్తే ఇంకా ఇక్కడే ఉన్నా? చెప్పింది అర్థం కాలేదా? సరే సార్. అన్నా ఫోన్ ఇవ్వనా? ఎంతసేపు అన్నా? నేను బయలుదేరాలి, ఇవ్వన్నా. నేను స్పాట్కి వచ్చేసాను. నువ్వు ఇంకా ఏం పిక్కుతున్నావురా? పోయాడు. వద్దు రాజు, ఎవడో నన్ను కొట్టేసి పిల్లని తీసుకెళ్ళిపోయాడు. వద్దు రాజు, నా గురించి నీకు బాగా తెలుసు. ఇంకో 10 నిమిషాల్లో ఆ పిల్లాడితో వచ్చేసాడన్నా. ఇప్పుడేం చేద్దామన్నా? ఖర్చు ఇవ్వరా. పిల్లాడు లేకుండా ఎలా అన్నా? ఈరోజు చావో బతుకో తేల్చుకుందాం. ఇవ్వరా. వెళ్ళి రాడు తీసుకురా. సార్ పిల్లారా, నేనా సార్? రారా. వస్తున్నాను సార్. నిజం చెప్పేసానుగా వదిలేస్తారు. ఇదిగో నీ ఫోన్. థ్యాంక్స్ సార్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకో. సరే సార్. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి డబ్బులు ఇక్కడికి పట్టరమని చెప్పు. మళ్ళీ ఊరుకోండి సార్. మీరు కూడా వాళ్ళలాగే ఫోన్ చేయి అంటున్నారు. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు సార్. నన్ను వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను సార్. ఫోన్ చేయరా. వద్దు సార్. వాళ్ళ నాన్నని తలుచుకుంటే నా కడుపు దేవేస్తుంది సార్. ఇంకా బండ పక్కడే ఉన్నారు. ఎంతమంది వచ్చింటారో తెలియడం లేదు. ముందు బండ వస్తే ఆ తర్వాత తాళాలు విసురు. బ్యాక్ డోర్ తీసుంచు. నీ పిల్లాడే వచ్చి కారులో కూర్చుంటాడు. పీకేపీ సార్ ఎలా ఉన్నారు?
మీ అబ్బాయిని వెతుకుతున్నాను అనుకుంటా. నేను చెప్పే చోటుకి డబ్బుతో వచ్చారనుకోండి, మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు చెప్పిన చోటేరా నేనున్నాను. ఏంటి నేను చెప్పిన చోట? ఎక్కడా? సార్, మీరు వాళ్ళు అనుకొని నాతో మాట్లాడుతున్నారు అనుకుంటా. నేను ఇప్పుడు వాళ్ళతో లేను, విడిగా వచ్చేసా. ఇంతకు ముందు మనం మాట్లాడాం సార్. ఎలా గుర్తు చేయడం? ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడానే, మీరందరూ కూడా నవ్వారు కదా. లాస్ట్ బిట్ గుర్తొచ్చిందా సార్? గుర్తొచ్చిందా? నీ చావు నా చేతుల్లోనే ఉందిరా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపుతా. ఆ నొప్పి నువ్వు అనుభవించడానికి ఇంకొంచెం సేపే ఉందిరా. అంతవరకు నువ్వు ఎన్ని విషయాలైనవే. హలో డాడీ. అంతే, అంతా అయిపోయింది. సార్, చాలా భయం వేస్తుంది సార్. సార్, చీటికి మాటికి దాన్ని తీస్తారందుకు సార్? నాకెందుకు సార్? ఒకవేళ పేలితే? బుల్లెట్స్ లేవురా, ఊరికే నీ సేఫ్టీకి తీసుకో. చెప్పింది వినపడలేదు. నీ పిల్లాడు కావాలంటే బ్యాగ్ బయటకు వేస్తున్నావు. హాస్పిటల్కి బయలుదేరాను. నాకు రూట్ సరిగా తిరిగిపోవడం వల్ల ఏడవకు ఎలాగోలా కనుక్కుని త్వరగా వచ్చేస్తాను. టికెట్ అంటే పెద్ద పొడిగివా నువ్వు? ఇంతవరకు రప్పించాడు చూసావా? పొద్దున అంత పొగరుగా నవ్వావు కదా, ఇప్పుడు నువ్వు రా చూద్దాం. రేయ్, చివరిగా చెప్తున్నాను, 5 లెక్కరుతాను. ఆ లోగా చెప్పింది చేయలేదు, నీ పిల్లాడు గొంతు కోసి పారేస్తాడు. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు తెలియదే. 1 మెట్రో వర్క్ అని బోర్డు ఉంది. 3 ఒకవేళ దానికి సంబంధించిన వాళ్ళేమో. 5 అన్న కొంచెం ఉండండి, ఎటు వెళ్ళాలో వాళ్ళని అడుగుదాం. సార్ ఎందుకు దిగడం? ఇక్కడి నుంచి అడుగుదాం. ఈ రోజు వాడో నేను తెలిపోవాలి. రాడు హలో, ఇవ్వరా. సార్ అటుపక్క బళ్ళు వెళ్ళొచ్చా సార్? లేదు సార్, మూలక్కడికి ఎలా వెళ్ళాలని. అన్నా, మీరు బండి రివర్స్ తీయండి, మనం ఇంకెవరినైనా అడుగుదాం. వాళ్ళు ఇంకెవరు అన్నా? మొహాలు తేడాగా ఉన్నాయి. మీరు త్వరగా బండి తీయండి, వెళ్ళిపోదాం. అలాగే సార్. ఏంటిది?